గతంలో రైతులు మిర్చి అమ్ముకోవటం కోసం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సి వచ్చేది, లేదా దళారుల మీద ఆధారపడాల్సి వచ్చేది. అలాంటప్పుడు వాళ్ళకి కమిషన్ రూపంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ రూపంలో కానీ దాదాపు క్వింటాకి 600 రూపాయలు ఖర్చు అయ్యేది. దానికి మనకి ఈ ఈ ఎఫ్పిఓల ద్వారా కొనుగోలు చేయటం వల్ల వాళ్ళకి క్వింటాకి 600 రూపాయలు మిగిలింది. దాంతోపాటు రైతు శ్రమ పడకుండా, అంటే మిర్చి యార్డుకు పోయినప్పుడు ఒక 2-3 రోజులు వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉండాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితి కూడా అధిగమించడం అనేది జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల ఆ గ్రామంలోనే వారికి దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతు అక్కడే అమ్ముకోవటం వల్ల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. వాటితో పాటుగా ఏంటంటే మహిళల్ని ప్రోత్సహించడం అనేది ముఖ్యమైన అంశం కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ రజిత మేడం గారు అట్లాగే ప్లాంట్ లిపిడ్స్ వాళ్ళతో సమన్వయంతో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మండలాల్లో ఏపీఎంస్, సీసీస్, వివోస్ అందరూ కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా సమన్వయంతో చేసి ఈ కార్యక్రమం అనేది సక్సెస్ చేయటం జరిగింది. మనకు యాక్చువల్గా 2000 మెట్రిక్ టన్సే మేము లక్ష్యంగా ముందుకు సాగాము, కానీ 2147 మెట్రిక్ టన్స్ వరకు సాధించడం జరిగింది, లక్ష్యం సాధించడం జరిగింది. ఓవరాల్గా జిఎస్టీతో కలిపి 39 crores వరకు మనకి టర్న్ ఓవర్ అనేది ఉంది. రైతుల ఖాతాలకి 37 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలకు వెళ్ళటం జరిగింది. ఈ డబ్బులు జమ అవటం కూడా దాదాపు ఒక 2-3 రోజుల్లోనే, రైతు అమ్మిన 2-3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలకు జమ అవటం వల్ల వాళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల ఏంటంటే ఎఫ్పిఓలకి, తర్వాత ఎఫ్పిసిలు ఎవరైతే ఉన్నారో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 96 లక్షల రూపాయలు కమిషన్ రూపంలో రావటం జరిగింది. వాళ్ళు కూడా స్వయం సహాయక సంఘాలు కూడా ఆర్థికంగా ఎదగటానికి ఈ యొక్క కార్యక్రమం అనేది ఉపయోగపడింది. ఈ సంవత్సరం కూడా మేము ఇంకా 5000 మెట్రిక్ టన్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరింత లక్ష్యం అంటే ఎక్కువగా తీసుకొని ఎక్కువ మండలాలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించి 5000 మెట్రిక్ టన్స్ లక్ష్యంగా ముందుకు పోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఇందులో కూడా సహకరించిన అధికారులందరికీ, డ్వాక్రా గ్రూప్ సభ్యులందరికీ, ఎఫ్పిఓలందరికీ కూడా కృతజ్ఞతలు.